నేను ఏదైనా చెప్పే ముందల ఒక్కసారి ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ చూడండి సార్. దానిలో పర్టికులర్గా సెక్షన్ నెంబర్ 249 ఆఫ్ బిఎన్ఎస్ చూడండి సార్. సెక్షన్ నెంబర్ 249 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే హార్బరింగ్ అఫెండర్. హార్బరింగ్ అఫెండర్ అంటే ఏంటి? ఎవరైనా నేరస్తులు ఉన్నారు, తనని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు దేవులాడుతున్నారు, అలాంటి వాడికి కానీ ఎవరైనా ఏమైనా హెల్ప్ చేశారు. హెల్ప్ అంటే ఎలాగా? డబ్బులు ఇచ్చి కానీ, బట్టలు ఇచ్చి కానీ, ఉండటానికి ప్లేస్ ఇచ్చి కానీ, లేకపోతే ట్రావెలింగ్కి ఏమైనా టికెట్స్ బుక్ చేసి కానీ ఇలా ఏమైనా హెల్ప్ చేసినట్టయితే ఆ పర్సన్ కూడా పనిష్మెంట్ పడుతుంది. సార్ మా క్లయింట్తో ఇలానే జరిగింది సార్. మా క్లయింట్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే నన్ను ఇలా పోలీసు వాళ్ళు దేవులాడుతున్నారా, మీ ఇంట్లో 2 రోజులు ఉండొచ్చా? 2 రోజులు ఉండటానికి వచ్చాడు, ఆ పర్సన్ని పట్టుకెళ్లారు. ఇప్పుడు మా క్లయింట్ని కూడా పట్టుకొని తీసుకెళ్ళి 249 ఆఫ్ బిఎన్ఎస్ తన మీద వేయటం జరిగింది. సార్ మీ ఫ్రెండ్స్కి మీరు హెల్ప్ చేయాలంటే చేయండి సార్. బట్ ఒక్కసారి తను ఏమైనా నేరం చేసినట్టయితే మీరు ఎటువంటి హెల్ప్ చేయకండి, కాంటాక్ట్లో కూడా ఉండకండి. ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్, కాంటాక్ట్లో కూడా ఉండకండి. బికాస్ మీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగవచ్చు. అండ్ హార్బరింగ్ అఫెండర్ కింద 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ప్రావధానం ఉంది సార్. సో బీ సేఫ్, డోంట్ మింగల్ అప్ విత్ ఎనీ అఫెండర్స్, డోంట్ ట్రై టు హెల్ప్ దెమ్, అదర్వైజ్ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్.